TS is a 2016 అడిగిన క్వశ్చన్. The angle in radians between the two vectors of equal magnitude. అంటే A అనే వెక్టర్ తీసుకుందాం, B అనే వెక్టర్ తీసుకుందాం. ఓకే, ఈ రెండు వెక్టర్స్ యొక్క మాగ్నిట్యూడ్ ఈక్వల్ అంట. ఓకే, whose resultant magnitude is equal to one of them. అంటే ఈ రెండు వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ అంట. అయితే ఈ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి రిజల్టెంట్ ఫార్ములా తీసుకోవాలి. రిజల్టెంట్ ఈక్వల్ టు √p² + q² + 2pq cos θ. ఓకే, ఇక్కడ రిజల్టెంట్ అంతా p, ఇక్కడ p², q ఈక్వల్ కదా రెండు, సో p² + 2p² cos θ. సో ఇక్కడ మనకి p² + p² 2p² కామన్ తీసేయండి. 2p² కామన్ తీస్తే ఇక్కడ 1 + cos θ వస్తుంది. ఇక్కడ 1 + cos θ అంటే ఎంత అండి? 1 + cos θ ఈజ్ నథింగ్ బట్ 2 cos² θ/2 వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది మనకి p ఈజ్ ఈక్వల్ టు √2p² × 2 cos² θ/2 వస్తుంది. సో ఫైనలీ √4p² cos² θ/2 వస్తుంది. అప్పుడు p ఎంత అవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు 2p cos θ/2 అవుతుంది. సో p క్యాన్సిల్ అయిపోతే cos θ/2 ఈజ్ ఈక్వల్ టు మనకి 1/2 అవుతుంది. అంటే ఇక్కడ θ/2 అంటే ఎంత? cos ఇన్వర్స్ 1/2. సో cos ఎక్కడ 1/2 అవుతుంది? 60 degrees దగ్గర, అంటే π/3. సో అంటే θ/2 ఈజ్ ఈక్వల్ టు π/3. అప్పుడు θ ఏమవుతుంది? 2π/3 అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ టు 2π/3 అన్నమాట. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.